రెండవ సంచిగా తీసుకురావడం చాలా ముదావరం. ఇలాంటి ప్రయత్నాలు కూడా ముందు కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సామాజికవేత్తగా సమాజంలో మనం చేసేటటువంటి అనేక పనులు మనమే నష్టపరుచుకునేటటువంటి పనులు చేస్తున్నాము. వాటి గురించిన సమాచారాన్ని సామాన్య ప్రజల దగ్గర కూడా తీసుకువెళ్ళడంలో ముందు తీర్థం ప్రముఖ పాత్ర వహించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ వల్ల జరిగేటటువంటి అనర్థాలు, క్యాన్సర్ కారకంగా ప్లాస్టిక్ ఎలా మారుతుంది, పర్యావరణాన్ని ప్రజలు మన పర్యావరణాన్ని మనమే ఎలా పాడు చేసుకుంటున్నాము అన్న అంశాలపై కూడా ప్రత్యేకమైనటువంటి కవితల్ని కానీ, కథల్ని కానీ, లేదంటే రచనల్ని కానీ ఆహ్వానిస్తూ అలాంటి ప్రయత్నాలు కూడా చేసినట్లయితే ఇది కలకాలం ఉపయోగపడేదిగా ఉంటుందని నా ఉద్దేశం. ఇకపోతే ఈ విషయాలకు వచ్చినప్పుడు వారు చెప్పినట్టు ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్లుగా ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అన్న విషయానికి వచ్చినట్లయితే కొంతమంది ఆయిల్ అంటున్నారు, కొంతమంది అహంకారం అంటున్నారు. అయితే ఏ కారమైనా, ఏ ఆయిల్ అయినా, ఏదైనా కూడా ప్రపంచంలోని ప్రతి వ్యక్తిని ఆ యుద్ధం తాకుతున్నది. అంటే ఆర్థికంగా, సామాజికంగా నలిగిపోయేటట్లు చేస్తున్నది. కాబట్టి ఎంత త్వరగా యుద్ధాన్ని ముగిస్తే అంత మంచిది అనేటటువంటి అభిప్రాయాన్ని మనందరం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి వీళ్ళని సమర్థించడం కాదు, వీళ్ళని వ్యతిరేకించడం కాదు, యుద్ధాన్నే పూర్తిగా వ్యతిరేకించాలి, శాంతినే మనం ప్రేమించాలి అన్న సందేశాన్ని ఇవ్వడానికి మీరందరూ ముందుకు రావడానికి వచ్చినందుకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం